నమస్తే, వెల్కమ్ టు ఈహాటి. సాంకేతికత పెరిగే కొద్దీ మానవ వనరుల్ని తక్కువగా వినియోగించి మిషన్లతో పని చేయించడం ఎక్కువ చేయడం చూస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యోగుల్లో కోత పెట్టే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుంటాయి. తాజాగా దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల లే ఆఫ్ ఊచకోతకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో కొందరిపై వేటు వేసేందుకు ప్లాన్ చేసింది. తాజా నిర్ణయం వేలాది మంది ఉద్యోగులపై ప్రభావాన్ని చూపుతుంది అని చెబుతున్నారు. ఈ లే ఆఫ్ల సందర్భంగా 2 ఏళ్ల క్రితం అంటే 2023లో భారీగా లే ఆఫ్లను ప్రకటించడం, దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. మైక్రోసాఫ్ట్లో అతిపెద్ద లే ఆఫ్ అదే అన్న విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తాజా లే ఆఫ్లు 2023 తరువాత చేపట్టే రెండో అతిపెద్ద లే ఆఫ్గా అభివర్ణిస్తున్నారు. సంస్థ వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం ఈసారి లే ఆఫ్లు 3% వరకు ఉంటుంది అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు 2.28 లక్షల మంది ఉంటారు అని అంచనా. ఇందులో కనిష్టంగా 3% ఉద్యోగాల మీద కోత పెట్టేందుకు వీలుగా ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు వీలుగా సంస్థాగతంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయడం మామూలే అని, అలాంటి పనే తాజాగా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో సంస్థ ఏదైనా తాను ఎదిగే కొద్దీ ఖర్చుల మీద కత్తి దూసే ధోరణి పెరుగుతోంది. ఖర్చుల కోత అన్నంతనే ఉద్యోగులను తీసేయడం ఒక అలవాటుగా మారుతోంది. ఇందుకు దిగ్గజ టెక్ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటివి కూడా మినహాయింపు కాకుండా పోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో మధ్యస్థ స్థాయి మేనేజ్మెంట్ ఉద్యోగులపై అధిక ప్రభావం పడుతుంది అని చెబుతున్నారు. నిజానికి ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో పనితీరు ఆధారంగా కొంతమందిపై వేటు వేసింది సంస్థ. అయితే తాజాగా అమలు చేస్తున్న లే ఆఫ్లు ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేదు అని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టిన తాజా లే ఆఫ్ల ఊచకోత రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇదే తరహా బాట పట్టవచ్చు అన్న మాట వినిపిస్తోంది.